అలాగా బచ్చలమల్లి అయితే సినిమా అయితే అదిరిపోయింది అన్నారు. నేను హిట్ అని కూడా అన్నాను. సో థియేటర్స్ లోనే చూడండి. 4.9 టైటిల్ ఇంకా నాకు ఇంకా అర్థం కాలేదు. నాకు బచ్చలమల్లి అంటే క్యారెక్టర్ పేరు అన్నారు. పేరైతే వెరైటీగా నచ్చింది. మీరు ఎప్పుడో వెయిట్ చేస్తామని చెప్పి ఇంట్లో కౌచ్ పాటడం లాగా నాలా లావుగా అయిపోతారు. సో థియేటర్స్ లోనే చూడండి. చూసి వస్తున్నానండి. సినిమా చాలా బాగుంది. ఎందుకంటే ఒక యూత్కి ఒక కనువిప్పు కలిగించే ఒక ఎలిమెంట్ ఇది. ప్రతి ఒక్కరు చిన్న ప్రతి ఒక్కరు కేర్లెస్గా ఉంటారు ఇంట్లో తల్లిదండ్రుల విషయంలో ఏ మాట వస్తుంది. కానీ అలాంటి పట్టుదలతోటి కుటుంబంలో ఇలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ జీవితం కడాకరికి ఎలాగా పతనం అవుతుందని చెప్పలేము, ఎలాగ ఎండ అవుతుందని మనం ఆలోచిస్తూ ఉంటే ఇలాగే అవుతుంది. కాబట్టి యూత్కి మంచి మెసేజ్. వాడు పట్టిన దానికే నేను పట్టిన కుందేలు మూడే కాలు అనకుండా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ సినిమా ప్రతి యువకుడు ఆలోచించే విధంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ సినిమా ఆలోచించండి. అప్పుడు బలగం సినిమా కుటుంబ కథా చిత్రం అన్నాం. ఇప్పుడు ఈ బచ్చలమల్లి కూడా కుటుంబ కథా చిత్రమే. కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తూ భద్రాజీ ఆర్టిస్ట్. అల్లరి నరేష్ గారు అంటే ఒక రైట్. అల్లరి నరేష్ గారు అంటే ప్రతి ఒక్కరు కామెడీ బ్రాండ్. ఆయన కామెడీ చేస్తాడు, ఇంకేం చేయలేడన్న ఒక చిన్న రూమర్ ఉంది. కానీ దాన్ని మరిపించి దానికి కాదు అని ఆయన అద్భుతమైన నటనతో ఎంతో కష్టపడ్డాడు అన్న విషయం చేస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ను అలా తీర్చిదిద్దిన మెయిన్ డైరెక్టర్ గారికి కానీ రైటర్కి కానీ స్క్రీన్ ప్లే అద్భుతంగా రాశారు విప్పర్తి మధు గారు. అలా మధు నానాజీ అంటారు ఆయన కూడా. ఆయన అద్భుతంగా రాశారు. ఇంకా మంచి మంచి సినిమాలు ఆయన పెన్న నుంచి రావాలని కోరుకుంటూ భద్రాజీ మంచి సినిమా. అన్నీ ఉండాలండి. ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత అన్ని యాంగిల్స్లో ఉండాలి. కాబట్టి ఈ యాంగిల్లో కూడా నేను ఒక నటుడిగా రాణించగలను అని భరోసా ఇచ్చిన మహానటుడు ఆయన ఈవి సత్యనారాయణ గారు అబ్బాయి. కాబట్టి ఆయన మంచిగా చేశారు, చాలా బాగా చేశారు. రావాలనే కోరుకుంటున్నాను. రావాలి, తప్పకుండా రావాలి. మంచి కుటుంబ కథ చిత్రం బాగుందండి. కథకి తగ్గట్టుగా బాగా ఉంది. లుక్ మేకప్ కూడా చాలా బాగా అద్భుతంగా చేశారు. మంచి బాగుంది. ఫైటింగ్స్ లో కూడా వెరైటీ. మామూలు జనరల్ గా యూత్లలో ఇది అడావడే పెద్ద పెద్ద తంతే 14 మంది బయట వెళ్ళిపోవడం, 100 మంది కింద పడిపోవడం కాకుండా ఎలా మామూలుగా కలుకీలో సంఘంలో వచ్చిన కొట్లాట జరిగితే ఎలా ఉంటుందో అలాగే తీశారు. న్యాచురల్ గా ఫైట్స్ కూడా ఉన్నాయి. హీరోయిన్ సతక తగ్గట్టుగా హీరోయిన్ ఎంతవరకు నటింపజేయాలో డైరెక్టర్ ఎంతవరకు నటింపజేయాలి. హీరోయిన్ కూడా బాగా చేసింది. అమ్మ కూడా సాంగ్ కూడా బాగా నటించింది. మ్యూజిక్ కథకు తగ్గట్టుగా బాగానే చేశారు. బాగుంది. 4.9 అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ. సినిమా టీం ఇలాంటి చిత్రాలు తీయండి, తప్పకుండా ప్రజలు ఆదరించాలని కోరుకుంటూ ఇలాంటి సినిమాలు తీస్తే చాలా మంచిది. ఏదో ఫిక్షన్స్ తీసేది కాదు. సంఘంలో మనం బ్రతకాలి అంటే మనం చేస్తున్న తప్పులేంటి ఒప్పులేంటి అని అందరికీ తెలియాలంటే ఈ చేస్తున్న తప్పుని ఎలాగా పర్యవసానం ఉంటుందన్న విషయాన్ని డైరెక్టర్ అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ. యాజ్ వెల్ యాజ్ యాక్టర్, ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామా. ఇక్కడ కాంట్రవర్సీ అంటూ లేదు. అండ్ బేసిక్లీ దిస్ ఇస్ అ గుడ్ మూవీ. యూ కెన్ కాల్ ఇట్ బ్యాలెన్స్డ్ హిట్. నేను హిట్ అని కూడా అన్నాను. బ్యాలెన్స్డ్ హిట్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఇక్కడ మాల్ అండ్ జెన్యూన్ గా ద కాస్టింగ్ ఇస్ డన్. ఇక్కడ మాల్ ఏంటంటే అందమైన వాళ్ళని తీసుకొని ఇక్కడ హీరోయిన్లు చేయాలి అదంతా ఏం లేకుండా ఇట్స్ అక్కడ సామాన్యుడు లైఫ్ ఎట్లా ఉంటుందో చూపెట్టాడు. అండ్ ద డైరెక్టర్ వాజ్ జెన్యూన్ అబౌట్ ఇట్. సో ఇట్స్ అ హిట్ సినిమా. స్టోరీ లైన్ ఇస్ కూల్ మా. దిస్ ఇస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి డన్. ఎందుకంటే ఇప్పుడు మీరు యాక్షన్ సినిమాలు కానీ ఇవన్నీ ఏంటంటే దట్ ఈస్ ఫ్యాంటసీ. మన రియల్ లైఫ్లో జరగదు. బట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ డూ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. అండ్ దిస్ ఇస్ వాట్ రియల్ సినిమా హ్యాస్ టు బి లైక్. ఏది క్లైమాక్స్ అనేది దట్ ఈస్ అల్టిమేట్. బికాస్ ద థింగ్ ఇస్ అక్కడ ఒక మెసేజ్ అది. అలా బతికిన ఒక పర్సన్ ఫైనల్గా ఒంటరిగా చచ్చిపోతాడు అనేది అక్కడ సింబలైజ్ చేసింది. అండ్ ఇట్స్ అ రియలీ గుడ్ సినిమా. మన మెగాస్టార్ గారికి వీళ్ళకి ఏమైనా డైరెక్టర్స్ వచ్చే ముందు అనిల్ రావుపూడి గారు, బాబీ గారు వీళ్ళందరూ రవితేజ అన్నకి ఎలాగా తీసుకుని ఫస్ట్ ప్రూవ్ చేసుకుని ఎలా వెళ్ళారో అలాగా బచ్చలమల్లి అయితే సినిమా అయితే అదిరిపోయింది అన్నారు. సో థియేటర్స్లోనే చూడండి. ఇంకోటి ఏంటంటే మీకు ఎక్స్క్యూజెస్ కూడా లేవు.
ఆల్రెడీ వీఆర్ ఇంటూ December 20th. ఏంటంటే ఇది సంక్రాంతి సీజన్, నెక్స్ట్ 20 థ్యాంక్స్ గివింగ్ అని చెప్పి చాలా మంది కూడా యూఎస్ నుంచి వస్తారు. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్. మీ ఫ్రెండ్స్తో అంతా కూడా థియేటర్లో చూడండి. నేను ఇంకోటి ఎందుకు చెప్తున్నానంటే మన ఓటీటీలు కూడా ఆ బిజినెస్ వేరే అయిపోయాక చూడండి, కాదంటలేదు. మీరు ఎప్పుడో వెయిట్ చేస్తామని చెప్పి ఇంట్లో కౌచ్ పాటేటలాగా నాలా లావుగా అయిపోతారు. సో ఏంటంటే మళ్ళీ లావు అయిపోతే మళ్ళీ థియేటర్లోకి వచ్చేసి మళ్ళీ మన సంస్కారాన్ని మళ్ళీ థియేటర్కి ఇచ్చేసి మన బచ్చలమల్లి సినిమాలు అల్లరి నరేష్ చూసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే టైటిల్ ఇంకా అర్థం కాలేదు. నాకు బచ్చలమల్లి అంటే క్యారెక్టర్ పేరు అన్నారు, పేరైతే వెరైటీగా నచ్చింది. సో ఆల్ ది బెస్ట్ టీమ్. పాన్ ఇండియా మూవీ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. తెలుగు సినిమా కైండ్ ఆఫ్ బచ్చలమల్లి కైండ్ ఆఫ్ అల్లరి నరేష్ అన్న సినిమా ఎవ్రీ ఫ్రైడే నూన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.